రావట్లేదా? మనం మనుషులమని చెప్పుకుంటున్నాం కదా, మనుషులమైనప్పుడు మారాలి కదా. 2025 కూడా వెళ్ళిపోయింది, రేపు 26 వస్తుంది, 26 కూడా ఇలానే వెళ్ళిపోవాలా? మారాలన్న ఆలోచనలు మనకు రావట్లేదేంటి ప్రియమైన వారులారా? మారాలన్న తపన మనలో ఎందుకు కలగట్లేదు? దేవుడు ఎంత పెట్టుబడి పెట్టాడు మన జీవితాల మీద ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం ఖరీదే, మనం పీల్చే గాలి ఖరీదే. రోజుకి 10,000 రూపాయలు అయితే మన జీవితం ఇంకెంత విలువైనదో ఆలోచించండి. అంతటి విలువైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయన చేతుల్లో పెట్టమంటున్నాడు ప్రియమైన వారులారా, ఆయన చేతుల్లో పెట్టమంటున్నాడు. ఇది కూడా చేయలేమా? ఇది కూడా చేయలేమా? సంవత్సరం వెళ్ళిపోతోంది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి ప్రియమైన వారులారా, వదిలేయాల్సిన వాటిని వదిలేయండి. ఇప్పటికే దేవునిలో బ్రతకలేక, ఒక స్థిరమైనటువంటి భక్తి జీవితం లేక, రక్షణ అంటే ఏంటో తెలియక, బాప్తిస్మం అంటే ఏంటో తెలియక, మారు మనసు అంటే ఏంటో తెలియక, ఇంకా నామకార్థ భక్తిలాగా ఆదివారము బైబిల్ వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటే, దేవుడు ఈ 2025లోనికి మనల్ని తీసుకొచ్చిన దానికి అర్థమే లేదు. సంవత్సర కాలాన్ని ఇచ్చాడు నీకు. ఇంకొక మాట చెప్పనా? సంవత్సరం అయిపోతుంది అని అనుకునే లోపే మరొక చేదైన వార్త ఏంటో చెప్పనా? 2026లో మనం ఉంటామో లేదో కూడా మనకి తెలియదు. ఇంకొక మాట చెప్పనా? ఈ 2025 డిసెంబర్ 31వ తారీఖే ఎంతో మంది పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతారు. ఎంతో మంది వాళ్ళ ఆయుష్ కాలాన్ని దేవుడు ఎప్పటి వరకు ఇచ్చాడో తెలియదు. అది 30వ తారీఖే కావచ్చు, 31వ తారీఖే కావచ్చు, ఈ రోజే కావచ్చు, ఈ క్షణమే కావచ్చు. ఎంతో మంది జీవితాలు ఇప్పటికే సమాధి గోతిలోనికి వెళ్ళిపోయాయి. మారమని ఊరికే చెప్పట్లేదు ప్రియమైన వారులారా, మారమని ఊరికే చెప్పట్లేదు. మీ భక్తి జీవితాన్ని మీరు దేవునికి ఇచ్చే ఆ విలువ ఏదైతే ఉందో అది మీరు మార్చుకుంటారని చెప్తున్నాం ప్రియమైన వారులారా. మారండి. బతుకుతామన్న ఆశలు లేవు ప్రియమైన వారులారా. ఈరోజు బండి వేసుకుని అలా వెళితే మరలా అదే బండి వేసుకుని ఇంటికి సురక్షితంగా వస్తామన్న రోజులు కాదు. చేలో నీళ్లు పెట్టడానికి వెళ్ళి ఎంతమంది రైతులు ఆ చేలోనే కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు లేరు చెప్పండి? ఇప్పుడే వస్తానన్నట్టు వెళ్ళాడండి, ఈలోపే ఏం జరిగిందో తెలియదు, ఇంటికి శవమై వచ్చాడు అని అన్నవాళ్ళు లేరా? పాల ప్యాకెట్ కోసం వెళ్ళి రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పాల ప్యాకెట్లకి వెళ్ళి హాస్పిటల్లో ఎవరో ఉంటే వాళ్ళని పలకరించడానికి వెళ్ళి వీళ్ళు చచ్చిపోయి సమాధి గోతులోనికి వెళ్ళిన వాళ్ళు లేరా? పోయిన నెలలో వల్లూరుపాలెంలోనూ ఎక్కడనో మరి ఈ మొక్కజొన్న కండెలు మిషన్ ఉంటుంది చూసారా? ఆ మిషన్లో ఆ మొక్కజొన్నలు తీసే ఆ పరికరంలోనికి ఒక ఆడామ పూర్తిగా వెళ్ళిపోయింది. పనికెళ్ళింది, పిల్లలను పోషించుకోవడానికి పనికెళ్ళింది. ఆ పనికి వెళ్ళిన దగ్గర ఏం జరిగింది? అజాగ్రత్తగా ఉందో, ఏ మరపాటుతో ఉందో, దేవుడు ఆమె జీవితాన్ని అక్కడితోనే ముగించాలనుకున్నాడో ఏమో తెలీదు. మొక్కజొన్నలు ఆడించే మిషన్లోనికి మనిషి మొత్తం వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళు, నుజ్జైపోయింది. అనుకుందామా నేను ఈరోజు పనికి వెళ్తాను, నేను చచ్చిపోతానని అనుకుందా? మరణము ఎప్పుడు ఎవరి ఇంట వాకిట నిలిచి ఉంటుందో తెలియదు ప్రియమైన వాళ్ళ, జాగ్రత్త పడండి. ఎప్పుడు పోతామో తెలియదు. నిలబడి మాట్లాడుతూ చచ్చిపోయిన వాళ్ళు లేరా చెప్పండి? అల్పమైన జీవితంలో ఈ 2025 కూడా అయిపోతుంది. ఇంకా మారాలని మీకు ఎందుకు అనిపించట్లేదు? ఇంకా ఏం ఆశలు ఉన్నాయి? ఇంకా ఏం అనుభవించాలి? 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఈ లోకం మీద ఆశలు చావకుండా ఇంకా ఏదో చేయాలి, ఏదో అనుభవించాలి అని అంటే ఈ ఆయుష్, ఈ శక్తి, ఈ బలము అన్ని రోజులు ఉండవురా అయ్యా. ఈరోజు యవనస్తుడు అయినటువంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా కాలు ఎటు రమ్మంటే అటు పరిగెడితే, నీ చూపులు దేన్ని చూడమంటే దానిని చూస్తే, నీకు ఈ రోజున్న శక్తి, ఈ రోజున్న యవ్వనం ఎల్లకాలము ఉండవు. ఆ యవ్వనం అయిపోయే రోజు ఒకటి వస్తుంది, దేవుని దగ్గరికి అది అవ్వకుండానే రా. సంవత్సరం అయిపోతోంది ప్రియమైన వారులారా, సంవత్సరం అయిపోతోంది. మారాలి, మారు మనసు పొందాలి ప్రియమైన వారులారా. ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన భక్తి జీవితం ఉంటే దేవుడిచ్చిన ఆయుష్ తరుగుతూ వెళ్ళిపోతుంది. ఈ 2025 మన ఆఖరి రోజు అయితే మన పరిస్థితి ఏంటి?
ఈ 2025 ఈ క్షణమే మనది ఆఖరి క్షణం అయితే కట్టుబట్టలతో మన భార్యను వదిలేసి వెళ్ళిపోవాలి. మనల్ని నమ్ముకొని పుట్టిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోవాలి? నిన్ను నమ్మి తన ఇంటి వారిని, తన ఇంటిని కూడా వదిలిపెట్టి వచ్చిన నీ ఇల్లాలు ఏమైపోవాలి? ఆలోచించాడు ఒకసారి. పిల్లల్ని కన్నాం, వాళ్ళని మంచి దారిలోనికి తీసుకొని వెళ్ళాలి కదా ప్రియమైన వాళ్ళ. అంతటి ఆయుష్ను దేవుడు ఇవ్వాలి కదా. దేవుడు ఆయుష్ను ఎప్పుడు ఇస్తాడు? ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు కాదా?